హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు డబుల్ కా మీఠా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 6 బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. వీటిని స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది మనం కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఆ బ్రెడ్ స్లైసెస్ని అయితే ఫ్రై చేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ ఫ్రై చేయించుకునేటప్పుడు అయితే మనం సిమ్లో పెట్టాలి, అప్పుడే మాడిపోకుండా ఉంటాయి. ఇలా వన్ సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా ఫ్రై చేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఒక స్పూన్ గీ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని అయితే మనం ఫ్రై చేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే జీడిపప్పు తీసుకున్నాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత నేను ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను, దాంతోపాటు ఒక కప్ ఆఫ్ వాటర్ కూడా తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేయించుకున్న ఈ బ్రెడ్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్రెడ్ అయితే ఈ షుగర్ సిరప్ని పీల్ చేసుకున్నాయి. దీని తర్వాత మనం ఒక కప్ ఆఫ్ మిల్క్ కాచి చల్లార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా అయ్యేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఎందాక ఫ్రై చేపించుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. అంతే, మన డబుల్ కా మీఠా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకోవాలి. చూసారు ఎంత బాగుందో. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.